ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి థర్స్డేస్ బ్లాగ్. టైం అయితే ఇప్పుడు మాకు జస్ట్ 8 o'clock ఇన్ ద మార్నింగ్. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే బ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇవాళ మొత్తం నేను బేబీ గ్రోత్కి కానివ్వండి, సో నా హెల్త్ మెయింటెనెన్స్కి కానివ్వండి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను ఈ సెకండ్ ట్రైమిస్టర్లో, ఎలాంటి మెడిసిన్ తీసుకుంటున్నాను, ఇంకా నేను ఇంట్లో చేసుకునే వర్క్స్ అవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అనేది ఈ బ్లాగ్లో మీరు చూడబోతారు. సో అదనమాట. కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కనే ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే నేనే వీడియో చేస్తాను, మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. సో ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ, ఇవాళ టాపిక్ అయితే ఇది. సో ఇవాళ బ్లాగ్ అయితే ఇలాగే ఉండబోతుంది మోస్ట్లీ. ఇంకా దాంతోపాటు రెగ్యులర్గా బ్లాగ్ అనేది అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయాను, ఇంకా 8 అయిపోయింది కాబట్టి సో నా ఫస్ట్ డ్రింక్ వచ్చేసి మిల్క్. సో ఇంకా నేను మిల్క్ ప్రిపేర్ చేయడానికి, అదే బాయిల్ చేయడానికి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను. సరే, ఇంకా మీరు కూడా వచ్చేసేయండి. సో ఇవాళ బ్లాగ్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేసేసాను కదా, ఇంకా ఆ తర్వాత అయితే వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయాను. నా కోసమేమో బూస్ట్ కలుపుకుంటున్నాను, ఇంకా సుధీర్కేమో టీ పెట్టాలి. ఇంకా ఆశు అయితే లెగవలేదు, సో ఆశు కోసం ఏం చేయట్లేదు ప్రస్తుతానికైతే. బూస్ట్ చూసారు కదండి, నేనైతే ఒక 1 cup ఆఫ్ మిల్క్ తీసుకుంటాను. ఇంకా షుగర్ అయితే స్కిప్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. కాకపోతే నేను షుగర్ మామూలుగా అయితే ఎక్కువ తీసుకుంటాను, ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గిస్తున్నాను అనమాట, అంటే ఓన్లీ ఇన్ మిల్క్. ఇక్కడైతే ఇంకా మిల్క్ తాగుతున్నాను. సో మిల్క్ తాగుతూ ఇంకా టీవీ టైం అనమాట. సో ఆశు లెగవక ముందే నాకు కొంచెం టీవీ చూడడానికి ఛాన్స్. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఆశుకి రైమ్స్ మోగుతూ ఉంటాయి తనకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే వరకు. ఇంకా కొంచెం సేపు అలా న్యూస్ చూస్తామన్నాము. కాకపోతే ఈ న్యూస్లో ఒక్కటి కూడా మంచిది ఉండదు. మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి అక్కడ అన్ని కేసులు, ఇక్కడ ఇన్ని కేసులు, వీళ్ళని ఇలా ట్రీట్ చేస్తున్నారు. సో డైలీ ఇదే బ్లా 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 విని విని విసుకొచ్చేస్తుంది అనమాట. హలో, ఇప్పుడైతే నేను మిల్క్ తాగి ఒక 20 minutes అలా అవుతుంది. సో ఇప్పుడు వచ్చి నేను ఇంకా నా మెడికేషన్స్ తీసుకుంటాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇవేంటంటే ఫోలిక్ యాసిడ్, అలాగే ఇంకా కాల్షియం ట్యాబ్లెట్ అనమాట. సో ఈ రెండు మార్నింగ్ 1 తీసుకోవాలి. సో ఫోలిక్ యాసిడ్ అంటే మనందరికీ తెలిసిందే కదా. సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడానికి యూస్ చేస్తారనమాట. అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్, తర్వాత ఎనీమియా కానివ్వండి, సో అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా బ్లడ్ సరిపోకపోతే. సో అందుకని మనం కన్ఫర్మ్గా ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. సో ఐరన్కి ఇంకా వచ్చేసి ఇవి కాల్షియం. సో కాల్షియం ఏంటంటే ఇంకా మనకి అలాగే బేబీకి కూడా బోన్ స్ట్రెంత్కి యూజ్ అవుతుంది. సో నేనైతే ఫస్ట్లో కాల్షియం స్కిప్ చేసేసాను దాన్ని. ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం, అంటే అప్పుడు ఎక్కువ వామిటింగ్స్ అలా ఉండేటివి అనమాట. సో తర్వాత ఒకసారి డాక్టర్ని కనుక్కున్నాను, నిజంగా అంత ఇంపార్టెంటేనా, నేను మిల్క్ తీసుకుంటాను అంటే నాకు ఫస్ట్ అప్పుడు ఆశు అప్పుడు కాల్షియం ఏమి ఇవ్వలేదన్నమాట, ఓన్లీ ఫోలిక్ యాసిడ్ ఇచ్చారు మార్నింగ్. ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ గైనిక్కి చూపించుకున్నప్పుడు అనమాట. తర్వాత వన్స్ నేను ఇండియా వెళ్ళిన తర్వాత నాకు ఇండియాలో గైనిక్ అయితే డైలీ 2 times మిల్క్ తీసుకుంటావా ఆర్ ఎల్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటావా అని అడిగేశారు నన్ను. నేను వచ్చి నాకు ట్యాబ్లెట్స్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి ట్యాబ్లెట్లు వేసుకోవడానికి బాగా దొంగను అనమాట. ఇంక అందుకని చెప్పి నేను మిల్కే తాగుతాను అని చెప్పాను. సో అది ఇప్పుడైతే నేను ఇక్కడ నా 2 ట్యాబ్లెట్స్ తీసేసుకుంటాను. సో చూసారు కదా, ఈ వైట్ వచ్చేసి కాల్షియం, అలాగే ఆ పింక్ కలర్ది వచ్చేసి ఫోలిక్ యాసిడ్. సో నేనైతే ట్యాబ్లెట్స్ అస్సలు వేసుకుని తెలుసా, ఓన్లీ నా ప్రెగ్నెన్సీ టైంలోనే నేను ట్యాబ్లెట్స్ వేసుకునేది. ఇంకా చిన్నప్పుడైతే నైట్రసెస్ వేసుకుంటాం కదా. సో ఎప్పుడన్నా బాగాలేనప్పుడు మా మమ్మీ నాకు ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా వేసుకోమని, నేను ఏం చేసేదాన్ని అంటే నా పాకెట్లో పెట్టుకునేదాన్ని, ప్యాంట్ పాకెట్లో. మా మమ్మీ ఇంకా వేసుకున్నాను మమ్మీ అని చెప్పేదాన్ని. మా మమ్మీ అటు ఇటు వెళ్ళి పడేసేదాన్ని అనమాట. అంత ఘోరంగా చేసేదాన్ని ట్యాబ్లెట్స్ విషయం మట్టుకి. సో ఇప్పుడు కూడా నన్ను సుధీర్ రోజు అడుగుతాడు, వేసుకున్నావా అని. వేసుకున్నాను అని చెప్తాను. నాకు ఎవరు ఫస్ట్ కాల్ చేసినా కూడా ఫస్ట్ నన్ను అడిగితే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా అదనమాట.
సో ఫస్ట్ వేసేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అనమాట. ఇంకా లోపు ఇప్పుడు ఆశు ఆల్రెడీ లెగ్సాడు. ఆశు విల్ యూ సే గుడ్ మార్నింగ్? గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో వచ్చేసారు కదా, ఆశు లెగ్సాడు. ఇంకా ఆశుకి బ్రష్ చేయించడం, సో ఇంకా అలా వాడి పనులు కొంచెం చేస్తాను. అప్పటికల్లా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. ఆ తర్వాత అయితే ఇంకా నేను బాత్ చేసేసాను. ఇంకా ఆశుకి కూడా బాత్ చేయించేసాను అనమాట. సో మేమిద్దరం ఇంకా రెడీ అయిపోయాం. ఇంకా సుధీర్ కూడా ఇంకా తన కాల్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా కొంతసేపట్ల తనకు కూడా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంట్లో దోశ పిండి ఉంది. ఇంకా అందుకని చెప్పి నేను దోశలు వేసుకుందాం అని అనుకుంటున్నా. ఇక్కడ వాళ్ళని అడుగుతా ఉన్నాను, సో మీకు కూడా వేసానా అని. వాళ్ళైతే ఇప్పుడే కాదంట, వాళ్ళకి ఇంకొంతసేపు టైం పడుతుంది అని అంటున్నారు. సో నేనైతే ఓకే ఫైన్, నేనైతే ఇంకా వేసుకుంటున్నాను అని చెప్పాను అనమాట. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ విత్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. సో దోశ విత్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకున్నాను నేను. టైం అయితే ఇప్పుడు మాకు 9:30 అయింది. సో నేనైతే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆశుకి అయితే చేయలేదు. ఆశుకి ఏంటంటే ఇవాళ దోశ వద్దంట, బోర్ కొడుతుందంట దోశ. సో వడ కావాలి అని అడిగాడు. అందుకని సుధీర్ వచ్చేసి కింద మాకు కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. సో కిందకి వెళ్ళినాడు ఆశుకి బ్రేక్ఫాస్ట్ తీసుకొని రావడానికి. సో అది ఇప్పుడైతే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ టైం. ఇక ఆ తర్వాత అయితే నేను హ్యాపీగా నా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా సుధీర్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కూడా తింటున్నారు అనమాట. ఇంకా ఇవాళ సుధీర్ అయితే ఏదో అప్పం అనుకుంటా, సో కేరళ స్టైల్ అప్పం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకున్నాడు తనకి. ఇంకా ఆశు కోసం మేము వడ, ఇంకా నాకు కూడా వడ తీసుకొచ్చాడు అనమాట. సో వడ బాగుంటాయి మాకు, కింద మంచిది దొరుకుతాయి. సో బయట బ్రేక్ఫాస్ట్ ఉంటే ఇది తెప్పించుకుంటాం అనమాట నేను ఆశు ఎక్కువగా. సో చూసారు కదండి, ఇప్పుడే ఇంకా కోకోనట్ వాటర్ అయితే తాగాను. డైలీ తాగను, అంటే కింద షాప్ కూడా ఉండదు అనమాట. సో ఈ లాక్డౌన్ వల్ల సరిగ్గా షాప్స్ అవన్నీ కూడా ఓపెన్ చేయట్లేదు. ఉన్నప్పుడైతే తెచ్చుకుంటామన్నమాట కన్ఫర్మ్గా. ఇంకా ఎర్లీ స్టేజెస్లో అయితే ఇంకా డైలీ తాగడం ఇంకా మంచిది. సో అది ఇంకా టైం అయితే ఇప్పుడు వచ్చేసి 11:15 అలా అవుతుంది. ఆశుకేమో గులాబ్ జామ్ పెట్టించాను అనమాట. ఇంక ఇప్పుడు వాడైతే అది తింటున్నాడు. సో ఇప్పుడు టైం ఇంకా 11:15 అన్నాను కదా. సో ఇంకా నేను వచ్చి ఇంకా లంచ్ కుక్ చేయాలి. సో నేనేంటంటే ఎక్కువ టైం తీసుకునేవి కాకుండా చాలా సింపుల్గా అయిపోయేటివి అలాంటివే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో ఇంకా లంచ్ కుక్ చేయాలి. అలాగే ఇంకా ఆశుకి కొంచెం హోంవర్క్ కూడా ఉందన్నమాట. సో అది చేపియాలి. ఇంకా తర్వాత అయితే యాజ్ యూజువల్ తన క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఇందాక మీకు నేను 11 o'clockకి కోకోనట్ వాటర్ తీసుకున్నాను అని చెప్పాను కదా, అది నేను యాక్చువల్గా షూట్ చేశాను అనమాట. కాకపోతే ఆ బిట్ అయితే ఇప్పుడు నాకు కనిపించట్లేదు ఎడిటింగ్ చేసేటప్పుడు, అదైతే మిస్ అయింది. సో నేను యూజువల్గా మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఐదర్ కోకోనట్ వాటర్ లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను. అంటే యాపిల్ కానివ్వండి లేదా బనానా, అలా ఇంట్లో ఏది ఉంటే అలా ఒక ఫ్రూట్ అనమాట. సో ఇంకా కోకోనట్ వాటర్ తాగాలి అని అనిపిస్తే ఇది తెప్పించుకుంటాను. సో ఇప్పుడైతే ఇంకా చూసారు కదా, ఆశు చేత ఇంకా హోంవర్క్ ఫినిష్ చేస్తున్నాను అనమాట. జస్ట్ కొంతసేపు అయిందనమాట. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయలేదు. ఆశు హోంవర్క్ ఫినిష్ చేస్తూ ఉన్నాడు. ఎస్ వస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్నిసార్లు వచ్చేసి నైట్ కొంచెం వాల్నట్, అలాగే ఇంకేంటి పిస్తా, కొంచెం బాదం, అవి అవి వాటర్లో సోక్ చేసి పెడతాను. బట్ నాట్ డైలీ. నాకు రోజు అలాగే తినాలంటే అంతగా ఇష్టం ఉండదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా తీసుకుంటాను. సో ఒక 4 బాదం తీసుకుంటున్నాను. అలాగే ఇంకా ఒక 4 to 5 పిస్తా. ఆ తర్వాత అయితే ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇవాళ వచ్చేసి చాలా చాలా సింపుల్గా చేస్తున్నాను. ఫస్ట్ చూసారు కదా, మైక్రోవేవ్ బౌల్ తీసేసుకున్నాను. ఇది ఎందుకంటే ఇంకా చింతపండు
నానపెట్టడానికి అనమాట. నానపెట్టడానికి అంటే నేను అట్లా విడిగా నానపెట్టను అనమాట. చాలాసేపు పడుతుంది ఇక్కడ చింతపండు నానాలంటే. సో ఇంక అందుకని చెప్పి నేను దాన్ని డైరెక్ట్గా వాష్ చేసేసి ఇంకా ఓవెన్లో పెట్టేస్తాను. ఒక 2 to 3 మినిట్స్ అది చక్కగా ఇంకా మెత్తబడిపోతుంది. సో ఇంకా అది అలాగే వచ్చేసి ఇంకా అరటికాయ ఫ్రై చేస్తున్నాను. సో రా బనానా ఉంటుంది కదా ఇది, ఇదేంటంటే డైరెక్ట్గా పీసెస్ కట్ చేసి అలా వేయకుండా ఉడకబెట్టి చేస్తారు కదా, సో అలా చేస్తున్నాను అనమాట. ఇంక అందుకని అవి ఈచ్ 2 పీసెస్గా కట్ చేసేసి ఇంకా సాల్ట్ వేసేసి ఇక్కడ బాయిల్ చేసేస్తున్నాను. ఇంకా జస్ట్ 3 మినిట్స్లో చూసారు కదా, ఇంకా చింతపండు అయితే మెత్తపడిపోయిందనమాట. ఇంకా కొంచెం ఓవెన్లో పెట్టి తీసాను కాబట్టి కాస్త వేడిగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేసేసి ఇంకా దాంట్లో నుంచి గుజ్జు తీస్తాను. సో ఆ లోపు వచ్చేసి నేను రసం చేస్తున్నాను. చూడండి నా దగ్గర ఇలా చిన్న మ్యాషర్ ఉంది కదా, ఇక అందులోకి ఏంటంటే కొంచెం పెప్పర్, కొంచెం మిరియాలు, ఇంకా పొట్టు తీసేసిన చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో గార్లిక్, సో అది వేస్తాను. సో నా రసం కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి చూసేయండి ఇది కూడా. ఇంకా పాత్రలో వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసాను, ఆ తర్వాత తాలింపు గింజలు, ఇంకా ఎండుమిరపకాయలు అనమాట ఒక 2. ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో అది. సో నేను రసం పౌడర్ ఏంటంటే ముందుగా రెడీ చేయను అనమాట, అప్పటికప్పుడుగా చేసుకుంటాను. సో ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడైతే నేను ఏదైతే చింతపండు నానపెట్టానో సో అది గుజ్జులాగా వేసేసాను అది మొత్తం. ఆ తర్వాత ఒక 2 టమాటో తీసుకొని వాటిని కూడా హ్యాండ్తో బాగా మిక్స్ చేసి గుజ్జులాగా చేసి అది వేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఇంకా ఉప్పు అనమాట. ఇంకా అది ఇంకా తెరలు పెడతాను ఒక 5 మినిట్స్ రసంని, అంతే. ఆ తర్వాత ఇది ఫ్రై అండి, ఆల్రెడీ బాయిల్ చేశాను కదా వాటిని. ఇంకా వాటిని సన్నగా ఇట్లా రౌండ్ పీసెస్గా చాప్ చేసేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసేస్తున్నాను, అంతే. ఇది నార్మల్గానే అనమాట. సో మొత్తానికైతే వాటి నా వంట చాలా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. హలో అండి, జస్ట్ ఇప్పుడే నాకు కుకింగ్ కూడా అయిపోయింది. ఆశు కూడా క్లాస్ కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆశు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు తెలుసా ఇవాళ? ఎందుకు ఆశు చెప్తావా? అరటికాయ ఫ్రై కదా, అందుకని డ్యాన్స్ చేస్తున్నాడు. ఆశుకి ఇష్టం అనమాట అరటికాయ ఫ్రై అయితే. సో ఇవాళ బెండకాయ కూడానా, సూపర్. సో రైస్ పెట్టేశాను, ఫ్రై అయిపోయింది. రసం పెట్టాను, ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చేసి పెరుగుంది. కాకపోతే నాకు పెరుగు అలవాట్లేదు, నేను అది తినను. సో బయటేమో సూపర్గా రెయిన్ పడుతుంది, ఫుల్ గాలి కొడుతుంది అనమాట మాకు ఇక్కడ కదా నాన్న. భలే ఉంది కదా మనకి ఇక్కడ విండో కాదు డోర్. సో డోర్ తీసి పెట్టాను అనమాట, మంచిగా ఎయిర్ వస్తూ ఉందని. అసలు బయటకు వెళ్ళకు, చెప్పులు వేసుకొని వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు. సో ఇదనమాట. ఇప్పుడైతే ఇంకా మేము లంచ్ చేసేస్తాము. ఇవాళ లంచ్ చేసిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోవడానికి లేదు. ఆశుకి మళ్ళీ ఇంకొక క్లాస్ ఉంది, దట్టు హిందీ క్లాస్. సో ఆశుకి హిందీ క్లాస్ అంటే భయం, నేను పక్కనే కూర్చోవాలన్నమాట. వాళ్ళ హిందీ టీచర్ కొంచెం స్ట్రిక్ట్ అనమాట. సో అది సంగతి. సరేనా, అదే చెప్తున్నాను. సో ఇంక ఇప్పుడైతే వెళ్ళి మేము లంచ్ చేసేస్తాం. రెయిన్ సౌండ్ అయితే విన్నారు కదా, చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడుతుందో మాకు. ఇక లంచ్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ మెడిసిన్ తీసుకోవాలి. దీని నేమ్ అయితే న్యూరోగెయిన్ అని ఉంటుంది. ఈచ్ 1 ట్యాబ్లెట్ అనమాట. ఇవి ఏంటంటే క్యాప్సూల్స్. సో ఇవి ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి, స్టాండర్డైజ్డ్ కాన్సన్ట్రేటెడ్ ఫిష్ ఆయిల్ అనమాట. సో ఇవి వచ్చేసి ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్. ఇవి ప్రెగ్నెన్సీ టైంలో వేసుకోవాలన్నమాట. సో డైలీ 1 ట్యాబ్లెట్ సజెస్ట్ చేశారు. సో ఇవి. సో ఇప్పుడైతే మీకు నేను ఓపెన్ చేసిన తర్వాత ఈ క్యాప్సూల్ ఎలా ఉందనేది చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా ఉంటుంది, కొంచెం స్టిక్కీగా ఉంటుంది అనమాట ఇది చూడ్డానికైతే. హలో అండి, ఇప్పుడు ఇంకా ఆశు క్లాసెస్ అన్నీ అయిపోయాయి అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇంకా గులాబ్ జామ్ తెచ్చుకున్నాను, ఆశు కూడా పెట్టుకుంటున్నాడు అనమాట. సో టైం అయితే ఇప్పుడు ఎంతో తెలుసా, 3:40 అయింది, ఆఫ్టర్నూన్ 3:40. సో ఇప్పుడు వరకు క్లాసెస్ అనమాట ఆశుకి. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకుంటాము, ఏం పనులు లేవు కదా, ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగే. సో వర్షం కూడా ఆగిపోయింది, బాగుంది ఇవాళ వెదర్ అయితే. అస్సలు సన్నీగా లేదు, మార్నింగ్ కొంచెం సన్నీగా అనిపించింది కానీ మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ చల్లబడిపోయేసరికి ఇంకా బాగుంది, చాలా చల్లగా. సో
ఇప్పుడు ఇంకా స్వీట్ టైం. ఎస్. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మాకు టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock. మీకు ఇందాక చెప్పాను కదా 3:40 అప్పుడు. ఇప్పుడు వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు, ఏం పర్లేదు అని. నాకైతే అప్పుడు గుర్తొచ్చింది అనమాట, నిన్నటి వీడియో నేను అప్లోడ్ చేయాలి, కనీసం నేను షెడ్యూల్ చేసి పెట్టలేదన్నమాట. సో అది పబ్లిష్ అయిపోవడానికి జస్ట్ ఎడిట్ చేసేసాను నిన్నే. సో ఎడిట్ అయితే చేసేసాను, ఇంకా పబ్లిష్ చేసి కొంచెం ఇంకా సోషల్ మీడియా షేర్స్ ఇంకా అదంతా చేసేసరికి 4 అయింది. ఇంకా ఇప్పుడైతే 4 to 5. ఇంకా మధ్యలో కొంతసేపు ఆశని ఆడిపించాలి, అండ్ ఆశకి కూడా కొంతసేపు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. మార్నింగ్ నుంచి అసలు ఇవాళ క్లాసెస్తో బాగా అలసిపోయాడు. 3 classes. స్వీట్ కార్న్. ఓకే ఓకే. నేనేమో ఇప్పుడు ఈవినింగ్ మోస్ట్లీ ఏదో ఒక జ్యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, నాకు ఓపిక ఉంటే. రోజు మొత్తంలో ఇది ఒక్కసారి అనమాట. ఇది మట్టి నేను బాగా ఫీల్ అవుతాను, నేను ఇంకా ఇక్కడ ఎందుకున్నాను, వై యామ్ ఐ స్టిల్ హియర్. ఇండియాలో ఉంటే హ్యాపీగా మా మమ్మీ నాకు జ్యూస్ చేసి ఇచ్చేది కదా. నాకు బద్ధకం అనమాట జ్యూస్ చేసుకోవడానికి, చాలా చాలా బద్ధకం. కానీ మీరు చూస్తున్నారు కదా, నేను ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోను. ఇంకా ఫ్రూట్స్ ఇంటేక్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇంకా అందుకని చెప్పి యమ్మీ ఇంకా అందుకని చెప్పి ఈవినింగ్ మటుకి కన్ఫర్మ్గా ట్రై చేస్తాను మ్యాక్సిమం ఏదో ఒక జ్యూస్. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అది, ఏ ఫ్రూట్స్ అంటే మళ్ళీ తినే అందరూ లిమిటెడ్. ఆరెంజ్, మోసంబి జ్యూస్ ఇలాంటివి నాకు ఇష్టం. ఇక్కడ వచ్చేసి మోసంబి అస్సలు దొరకవు, ఆరెంజ్లు అయితే బాగా దొరుకుతాయి, కానీ దాన్ని పీల్ తీయడం నాకు చాలా చాలా కష్టం. నిద్ర వస్తుంది ఆశుమా. ఎవరు ఒకరు కమెంట్ చేశారండి, అలా రౌండ్గా తీసేసి చాలా ఈజీగా వస్తుంది. అలా కూడా ట్రై చేశానండి, నాకు అది కూడా కష్టమని అనిపించింది పీల్ తీయడం మటుకు ఇక్కడ ఆరెంజెస్ అయితే. సో డోంట్ డూ. ఇవాళ అయితే గ్రేప్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో, సో గ్రేప్స్ జ్యూస్ చేసుకుంటాను. అలాగే ఇంకా ఆశుకేమో స్నాక్స్ కావాలంట, నేనేమో కివి ఉంది తిను అంటున్నా. స్వీట్ కార్న్. ఆశుకి స్వీట్ కార్న్ కావాలంట, ఇంకా గొడవ చేస్తున్నాడు. సో అది ఇప్పుడైతే ఇంకా వెళ్ళి నేను ఆ ప్రిపరేషన్స్ చూస్తాను. ఇప్పుడు మేము స్వీట్ కార్న్ చేస్తాము. స్వీట్ కార్న్ పిచ్చి. సో ఇక్కడైతే మాకు ప్రస్తుతానికి రెడ్ గ్రేప్స్ దొరికినాయి అనమాట. ఇవేంటో సగం రెడ్గా ఉన్నాయి, సగం వచ్చేసి బ్లాక్గా ఉన్నాయి. వీటికన్నా కూడా బ్లాక్ గ్రేప్స్ మంచిది అంటారు, అంటే రక్తం పడుతుందంట బ్లాక్ గ్రేప్స్ తింటే. మాకు అస్సలు దొరకట్లేదండి ఫ్రూట్స్ అయితే, అసలు అయితే ఒక్క దానిమ్మకాయ కూడా దొరకట్లేదు. సో పొమగ్రనేట్, సో చూసారు కదా, చూడడానికి అయితే బాగున్నాయి. ఇంకా ఇది హాఫ్ కిలో ప్యాకెట్ అనుకుంటా, ఒక హాఫ్ అయితే తీసుకున్నాను, ఇంకొక హాఫ్ ఏమో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఏమో వాటిని వాష్ చేసి పెట్టాను. ఇంక ఇప్పుడేమో సుధీర్ టీ పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే తనకి ఇవ్వడానికి వెళ్ళాను. ఈ జ్యూసర్ తీసుకున్నానని మీకు ఒక బ్లాగ్లో చూపించాను కదా, ఇది వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా బాగుంది అశోక్, అసలు జ్యూసులు పడదు. నేను జ్యూస్ చేసుకునే లోపు ఇంకా స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయాయి. సో ఇవి వచ్చేసి ఇంకా ఆశుక్ పెట్టిస్తున్నాను. హలో అండి, ఇప్పుడైతే టైం వచ్చేసి మాకు 7:15 అలా అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఆశుక్కి బాత్ అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయాడు. సో ఇప్పుడైతే మేము పార్క్కి వెళ్ళిపోతున్నాం. సో పార్క్ నుంచి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 8:30 అవుతుంది, ఎందుకంటే కొంచెం లేట్గానే వెళ్తున్నాం కదా. సో అందుకు ఇంకా 8:30కి వచ్చాక డిన్నర్ చేసేస్తాము. డిన్నర్ ఆఫ్టర్నూన్ చేస్తాను కదా, సో అవే ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇంకా పొటాటో ఫ్రై కానీ అట్లా ఏదైనా సింపుల్గా చేసేస్తాను అంతే, లేకపోతే ఆమ్లెట్స్ అలా వేస్తాను. సో ఇంకా అది నా లాస్ట్ మీల్ అనమాట. సో ఇవాళకైతే ఇంకా నైట్ పడుకోబోయే ముందు, అంటే కొంచెం లేట్గా పడుకుంటాం కదా, సో అట్లా లేట్ అయితే ఇంకా కొంచెం మిల్క్ తీసుకుంటాను. మిల్క్ రోజు ఏం తీసుకోవట్లేదు అనమాట నైట్ టైం. సో ఇంకా కొంచెం ఆకలి అనిపిస్తే కొంచెం మిల్క్ తీసుకునేసి ఇంకా పడుకుంటాను. సో ఇదనమాట ఇవాళ నా బ్లాగ్. వచ్చిన తర్వాత నాకు అసలు ఇంకా టైం ఉండదు, ఇంకొచ్చేసరికి 8:30 అయిపోతుంది కాబట్టి ఆశు ఆకలి అంటాడు. సో వెంటనే ఇంకా ఫుడ్ పెట్టాలి. సో అందుకని చెప్పి వెళ్ళే ముందే బ్లాగ్ని ఎండ్ చేసేద్దామని చెప్పి వచ్చాను. సో హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ బ్లాగ్ని లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.